ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. పైకి తీసుకెళ్ళి ఒక 3 అవర్స్ కూర్చోబెట్టారు. తర్వాత హెడ్ వచ్చారు. నన్ను పిలిచారు. లోపలికెళ్ళాను. సో, మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకొక అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్‌ని, నాకంటూ మేము కమ్యూనిటీకి చాలా వర్క్స్ చేస్తాము. సోషల్ యాక్టివిస్ట్‌ని. అందరికీ తెలుసు ఆ పర్సన్ చాలా. సో, ఆ పర్సన్ ఎళ్లి ఆ లోపల సెట్‌లో ఒకరున్నారు. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీమ్ వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగటివిటీ వస్తుంది. షో కూడా నెగటివిటీ అవుతదంటే నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. సో, రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్‌లో వాళ్ళు కరెక్టే. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు గదా! బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్‌లు అని చెప్పుకొని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇదొక ప్రయత్నం. ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపియడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం. మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్‌కి వెళ్తున్నప్పుడు మీరెందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది. బట్ కాదు. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు. కానీ నన్ను పాయింట్ ఔట్ చేసి నెగటివిటీ అనేది టీమ్‌కి చేయడం నాకు నచ్చలేదు. అది నా దాకా వచ్చింది. స్క్రీన్ షాట్స్ వచ్చాయి. పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా వచ్చాయి నీకు అన్నీ ఎలా తెలిసి? అక్కడ వాళ్ళే నాకు చూపిచ్చారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపియడం అయితే జరిగింది. బట్ టైము, సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి. అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫామ్. బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో, దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు గానీ, ఏదైతే నన్ను అడిగారు క్వెషన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను నా ఫాలోవర్స్ అడుగుతారు గదా! మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్లారండి. ఏది కనపడలేదు అని. ఆ కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కొచ్చేసాను అని. అందరూ కాదు కొందరు. మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అన్నట్టు? అది నేను అదే అనుకున్నాను. బట్ వాళ్ళకి గూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే వీళ్ళ ప్రతి జర్నీలో కామన్‌గా ఇదొకటి ఉంటది సెక్స్ వర్క్ అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి. ఆ వీడియో చూపిచ్చారు. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ ఎల్‌జీబీటీక్యూ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్‌లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. సో, అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకొని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్‌ఫామ్ వచ్చింది. సో, నేను హ్యాపీగా ఈ ప్లాట్‌ఫామ్‌కెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్‌గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి బ్రతకనివ్వలే. మళ్ళీ మీకు నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవేమో? ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. నెగెటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్‌గా పోర్ట్రేట్ అయ్యుండొచ్చు. మెడికల్ టెస్ట్‌కి పదండి. సో, నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను అది కాదని చెప్పలేను గదండీ. నేను ఫుల్లీ ఫీమేల్‌గా ఉన్నాను. ఫుల్లీ ఫీమేల్‌గా అక్కడ కనపడట్లేదు. సో, ఫుల్లీ ఫీమేల్‌గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్‌కి తీసుకెళ్ళాలి. బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు నేను ప్రతి చోటకెళ్ళి నేను అమ్మాయిని అని చూపియలేను. నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. బట్ వాళ్ళది తీసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్‌జెండర్ కాదు అని చెప్పి పంపారా? అచ్చా. మరి ఎలా? ఇప్పుడు ఏంటి మరి? సో, బాధపడ్డాను. నాకు అదొక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. సో, నేను నా ఓన్ ప్లాట్‌ఫామ్‌లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. పర్లేదు. వెల్ అండ్ గుడ్. దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉండే ఉంటది. ఓకే. సెలక్షన్స్‌కి ఏం చేసావు? బిగ్ బాస్ సెలక్షన్. బిగ్ బాస్ సెలక్షన్స్‌కి ఏంటంటే ఏం పంపావు వీడియో? సో, నన్ను 3 మినిట్స్ ఇంట్రడక్షన్ వీడియో అనేది అడిగారు. సో, నేను చెప్పాను. నా లైఫ్ నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్నీ చెప్పి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను ఇలా ఉన్నాను అని చెప్పి
ఒక 'బిగ్ బాస్' షో గురించి మాట్లాడాను. సో, 'బిగ్ బాస్' షో గురించి చాలా బాగా మాట్లాడాను. వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. దాని తర్వాత జూమ్ కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని మెయిల్ మెయిల్ వచ్చింది. వచ్చింది. సో, దాని తర్వాత జూమ్ కాల్‌కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. జూమ్ కాల్‌కి అటెండ్ అయ్యాను. క్వెషన్స్ ఏసారు. చాలా డిఫరెంట్ క్వెషన్స్ అడిగారు. ఆ క్వెషన్స్ అన్నిట్లికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ డే జీడీ అంటే గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్‌లో కూడా నాకు తెలీదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది. ముగ్గురు నలుగురు అంట కదా? నలుగురు వచ్చారండి. నలుగురు అంట. ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో ఒకరు ఎక్కారు స్టేజ్. తను క్వీర్. క్వీర్ అంటే? సో, ఎల్‌జీబీటీక్యూలో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఫీమేల్, మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫీమేల్‌లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటది తప్ప వాళ్ళు ట్రాన్స్ కాదు. ఓకే. ఓకే. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి. పిల్లలు ఉంటారు. ఎదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. ఈ ఎల్‌జీబీటీక్యూ అంటే ఏంటి? ఎల్‌జీబీటీక్యూ క్యూ మీకు ఇప్పుడు చెప్పాను. ఎల్ అంటే లెస్బియన్స్. ఓకే. జీ అంటే గేస్. బి అంటే బైసెక్షువల్స్. ఎల్‌జీబీటీ టీ అంటే ట్రాన్స్‌జెండర్స్. ఓకే. క్యూ అంటే క్వీర్స్. అక్క డి ఎల్‌జీబీటీ. కేటగిరీలోనే అందరూ వస్తారు. ఓకే. ఒక ఫౌండేషన్ ఉంటది. ఆ ఫౌండేషన్‌లో ఇప్పుడు చాలామంది మేము సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా లైఫ్ ఇది. మేమిలా ఉంటున్నాము. మీరెవ్వరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మేము ముందుకు వెళ్ళి మా లైఫ్‌ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ ఎల్‌జీబీటీక్యూ అనేది ఉంటదనమాట. ఓకే. 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 ఈ మధ్య ఎమోషనల్ అవ్వడం మానేసినట్టున్నారు? బాగా తగిలింది నా గుండెలకి. సో, అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి, లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్నీ చూసి నా కన్నీళ్ళనేవి ఇంకిపోయినాయి. చాలా స్ట్రాంగ్ అయిపోయాను. పోతే పోయింది. ఇదేనా నా లైఫ్, ఇంకా ముందుకెళ్దాం. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట ఎళ్లి నాకిక్కడ దెబ్బ తగిలింది, నాకిక్కడ దెబ్బ తగిలిందని చెప్పుకోక్కర్లా. సో, వెళ్తూ ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాట అనేది ఉంటది. ఒకటే ఒక క్వెషన్. అంటే ఇప్పుడు నీకు 'బిగ్ బాస్' అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు, నువ్వు ట్రాన్స్‌జెండర్ కాదు అని అవును. పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్‌జెండర్. అవును. మరెందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే? నేను అదే అడిగాను. సో, నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు మరి నేను అక్కడ? చెప్పాను వాళ్ళకి మెడికల్ టెస్ట్‌కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. బట్ ఆ తర్వాత నేను బయటకొచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్‌లు వాళ్ళు. సో, మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగటివిటీ అనేది తీసుకొచ్చింది. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. ఆ వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేనింత ఫేమస్ అవుతాను నాకు తెలీదు కదండీ అప్పుడు. అది ఇప్పుడు కాదండి. 7 ఇయర్స్ బ్యాక్ అది. 7 ఇయర్స్ బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా! నేనిప్పుడు ఎలా ఉన్నాననేది చూడాలి. ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్‌లో నేను అప్పటికి నేను ఫేమస్ కాలేదు. ఎవరికీ తెలీదు. అంకిత నాయుడు అంటే జీరో. ఇప్పుడంటే ఒక 10 మందికి తెలుసేమో. ఏం 10 మంది? చాలా మందికి తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను అది. ఓకే. సో, ఒక ప్లాట్‌ఫామ్‌కి వచ్చేసాను. మారాను. ఆ ప్లాట్‌ఫామ్‌కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఇక ఓపెనింగ్స్ అని, ఈ యూట్యూబ్ అని దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకుముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. మీరు మేకప్ వేసుకుంటారా? లేదండి. అసలు మేకప్ వేసుకోరా? లిప్‌స్టిక్ ఒకటే వేసుకుంటాను. ఎందుకు జిగ్జిగేయమంటారు ఇన్‌స్టా రీల్స్‌లో ఏమైనా ఫిల్టరా? అది మీరు ఇప్పుడు డైరెక్ట్‌గా చూస్తున్నారు, మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం లేదు. అవును, ఇందాక మా వాడు కూడా చెప్తే నేను అదే అడిగాను. మేకప్ ఏమి వేసుకోనండి. మీరు ఇంతే వైట్. యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్‌స్టాలో రీల్స్, మళ్ళీ డాన్స్‌లు, ఇన్‌స్టాలో వీడియోస్ చేసి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ప్రయత్నిస్తారా మళ్ళా? నేనేమనుకుంటున్నానంటే నేను ప్రయత్నించాలని అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి కావాలి అని అనుకుంటే డెఫినెట్‌లీ వాళ్ళే మనల్ని తీసుకుంటారు. నేను అనుకోవడం అయితే. బట్ నేను నా కమ్యూనిటీకి ఏమైతే చెప్పాలనుకుంటున్నానంటే అందరూ కాదు, కొంతమంది ఎవరైతే నేను ఇలా యాక్టివిస్ట్‌ని, నేను కమ్యూనిటీకి అది చేస్తా, ఇది చేస్తా అనేవాళ్ళు ఒక కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్
ఒక స్టెప్ ఎక్కినప్పుడు అది ఇంకొక 10 మందికి పునాది అవుతది. హ్మ్. ఇప్పుడు ప్రియాంక గారు వెళ్ళారు. దాని తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. హ్మ్. నేను కూడా వెళ్ళుండుంటే ఇంకో 10 మందికి అది పునాది అయ్యేది. హ్మ్. సో, ఎవరైతే ఇలా నేను యాక్టివిస్ట్‌ని, నేను అట్లా, నేను ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు నన్ను ఇలా ఈ రోజు లాగడం అయితే జరిగింది. హ్మ్. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటది. హ్మ్. ఆ పాస్ట్‌ని మీరు బేస్ చేసుకొని వెళ్ళే టైంకి మీరు ఇది చూపిస్తే హ్మ్. మిమ్మల్ని ఏమనుకుంటారు? హ్మ్. నేను అడిగే క్వెషన్ వాళ్ళకి, హ్మ్. ఇప్పుడు నా వీడియో చూపిచ్చారు. నా వీడియో ద్వారా ఇంకొక 10 మంది కమ్యూనిటీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ కాదా? హ్మ్. వాళ్ళకి తీసుకోవాలనిపిస్తదా? హ్మ్. మీరు నన్ను ఆపారని అనుకుంటున్నారు. మొత్తం టోటల్ కమ్యూనిటీలో ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాలంటే భయపడేలాగా మీరు చేశారు. హ్మ్. తనకు రాని ఆపర్చునిటీ వేరే వాళ్ళకొస్తే భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. అది యాక్టివిస్ట్‌గా చేసే పని. ఆవిడ అది చెయ్యలేదు. నాకేమనిపించిందంటే వీళ్ళ ముందుకొచ్చి మాట్లాడేవాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యరు. హ్మ్. ఇదే నేను బాధపడుతున్నప్పుడు ప్రియాంక సింగ్ గారొచ్చి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. హ్మ్. ఇదే విషయమే. ఇదే విషయం మీద. ఆవిడని కూడా చాలా సార్లు టార్గెట్ జేశారు. హ్మ్. తిను 'జబర్దస్త్', లేడీ ఆర్టిస్టు వీళ్ళు మాకన్నా ఎనకాలొచ్చి మా మా తెలివది. మాకున్న తెలివితేటలకి నువ్వు అక్కడే ఉన్నావు, మేము ఇక్కడే ఉన్నాం. హ్మ్. నువ్వు ఎదగలేదంటే హ్మ్. హ్మ్. అది మీ 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 మీకున్న మైండ్ సెట్ అది. హ్మ్. మేము ఎదిగాము అంటే హ్మ్. మాకు దేవుడిచ్చిన అదృష్టం ఇది. హ్మ్. హ్మ్. నువ్వు ఎదగలేదని చెప్పి వేరే వాళ్ళని కూడా నువ్వు కిందకి లాగితే హ్మ్. నువ్వు ఒక్క స్టెప్ కిందకి లాగావు భగవంతుడు నాకు 100 మెట్లు ఇస్తాడు. హ్మ్. నేను అది ఆవిడకి స్ట్రైట్‌గానే చెప్తున్నాను. హ్మ్. ఏదో ఒక రోజు రివీల్ కూడా చేస్తా. ఆవిడ నన్నన్నారు, "నేను ఇంకా అమ్మాలా? నీ వీడియోస్ ఉన్నాయి అమ్మాలంటే" అమ్ముకో. నువ్వు ఒక పూట హ్యాపీగా తింటానంటే నా హ్మ్. పాత వీడియోలన్నీ అమ్ముకో అని చెప్తున్నా. నేను ఇంత తెలిసిన మనిషిని ఈరోజు నా వీడియోస్ అంటున్నానంటే మీరు నా మనసు ఎంత బాధ అనిపిస్తే నేను ఇలా బోల్డ్‌గా మాట్లాడుతున్నాను. హ్మ్. హ్మ్. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరసలు యాక్టివిస్టే కాదు. హ్మ్. అంటే ఎవరైతే నా వీడియోస్‌ని పంపించారో వాళ్ళకి చెప్తున్నాను. నీకు తెలుసు. తెలుసు డెఫినెట్‌లీ. ఒకరు కాదు ఇద్దరున్నారు. హ్మ్. ఆ సెట్‌లో ఒక ట్రాన్స్ ఉంది. ఈ బయట నుంచి యాక్టివిస్ట్. హ్మ్. ఈ యాక్టివిస్ట్ ఎళ్లి ఆ సెట్‌లో ఉన్న ఆవిడకి పంపించింది. ఆ సెట్‌లో ఆ పర్సన్ చూపిచ్చారు. సో, రీసెంట్‌గా కూడా నేను ఇంటర్వ్యూలు చూసాను వాళ్ళయి. హ్మ్. మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నాను గదా! ఎదిగే వాళ్ళు డెఫినెట్‌లీ ఎదుగుతారు ప్రియాంక సింగ్ లాగా. ఎందుకంటే ఆవిడ పెద్ద కమ్యూనిటీ గురించి బ్యాడ్‌గా మాట్లాడరు. మాట్లాడితే నేను కమ్యూనిటీ అని ఎక్కడా చెప్పదు. అవును. ఆవిడ చేసే పని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తది. నలుగురికి ఇన్‌స్పైర్‌గా మాట్లాడతారు. అవును. ఈళ్ళు అలా గాదు. హ్మ్. చేసేది ఉండదు, చెందేది ఉండదు. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. హ్మ్. హ్మ్. రేపు ఈ ఇంటర్వ్యూ చూసి ఆవిడ మాట్లాడినా కూడా నాకు హ్యాపీయే. హ్మ్. ఇలాగైనా రేపొద్దున్న ఎక్కడైనా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి ఈ వీడియోస్ గురించి మాట్లాడినా ఓకే. వాళ్ళందరికీ అర్థమవుతది కదండీ! అవునవును. సో, ఈవిడకంటూ ఒక పాస్ట్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఈవిడ ఫుల్లీ ఫీమేల్. సో, మనకు నో ప్రాబ్లమ్ అని వాళ్ళకి కూడా అర్థం కావాలని నేను ఓపెన్ అప్ అవ్వడానికి ఐ డ్రీమ్‌కైతే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్‌గా ఇదే చెప్పాలనుకుంటున్నారు హ్మ్. మీరు కెమెరాకి. డన్. థ్యాంక్ యూ సో మచ్ అంకిత గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ బ్రేకప్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు, మీ జర్నీ మొత్తం షేర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన లైఫ్‌లో అవునండి. కొన్ని సిట్యుయేషన్స్. కానీ అవన్నీ అంతే మన లెసన్స్ అవి. అవును. బట్ ఏదో రోజు మంచి సక్సెస్ అవుతారు. డెఫినెట్‌లీ. అవ్వాలని, మీ లైఫ్‌లో మంచిగా ఉండాలని, ఇంకా బాగా ఉండాలని, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్ యూ ఐ సార్. డ్రీమ్‌లో ఒక మంచి ఆపర్చునిటీ అంటే మీ ముందు మాట్లాడే అయ్యో! ఒక మంచి టైం రైట్. దొరికింది. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్ మచ్. అండి. అలాగే ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్‌తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు. సియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్